ఈరోజు పాపాన్ని ఎలా మానుకోవాలి, దేవునికిష్టమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాన్ని బైబిల్ ఆధారంగా స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. నేను పాపం చేస్తున్నానని తెలుసు, కాని దాన్ని ఎలా మానుకోవాలి? ఈరోజు మనం పాపాన్ని మానుకోవటానికి బైబిల్ చూపించే కొన్ని ముఖ్యమైన దశలను తెలుసుకుందాం. మొదటి దశ, పాపాన్ని పాపంగా గుర్తించు. పాపాన్ని మానాలంటే ముందుగా అది పాపమని ఒప్పుకోవాలి. చాలామంది తమ తప్పులను సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు. అందరూ చేస్తున్నారు కదా, ఇది చిన్న విషయమే, దీనిలో తప్పేముంది అని అనుకుంటారు. కాని మార్పు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, మన తప్పును నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు. దేవుని ముందు నిలబడి, ప్రభువా, నేను తప్పు చేశాను అని చెప్పటం మొదటి అడుగు. రెండవ దశ, హృదయపూర్వక పశ్చాత్తాపం. పాపం చేసినందుకు పట్టుబడినందుకు బాధపడటం పశ్చాత్తాపం కాదు. దేవుని హృదయాన్ని బాధపెట్టాననే భావన కలగాలి. నీ హృదయం నిజంగా మారాలని కోరుకోవాలి. కన్నీళ్లు రావటం కంటే మారాలనే నిర్ణయం ముఖ్యం. మూడవ దశ, పాపానికి దారితీసే విషయాలను తొలగించు. ఒక వ్యక్తి నిప్పు దగ్గర నిలబడి, నేను కాలిపోకూడదు అంటే అది సాధ్యమా? అలాగే పాపానికి దారితీసే స్నేహాలు, వెబ్సైట్లు, వీడియోలు, అలవాట్లు, పరిసరాలు ఇవన్నీ తొలగించాలి. పాపాన్ని గెలవాలంటే పాపానికి దారితీసే మార్గాలను మూసివేయాలి. 4వ దశ, ప్రతిరోజూ ప్రార్థన చెయ్యి. ప్రార్థన లేకుండా పాపంపై విజయం సాధించటం చాలా కష్టం. ప్రతిరోజు దేవునితో మాట్లాడండి. ప్రభువా, నాకు బలాన్నివ్వు, నన్ను శోధనలో పడనివ్వకు, నన్ను పరిశుద్ధంగా ఉంచు అని ప్రార్థించండి. ప్రార్థన ఆత్మకు ఆహారం లాంటిది. 5వ దశ, దేవుని వాక్యాన్ని చదువు. మన మనసు ప్రతిరోజు ఏదో ఒకదానితో నిండుతుంది. ప్రపంచ విషయాలతో నింపితే ప్రపంచంలా జీవిస్తాం. దేవుని వాక్యంతో నింపితే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం. రోజుకు కనీసం కొన్ని నిమిషాలైనా బైబిల్ చదవండి. దేవుని వాక్యం మన ఆలోచనలను మార్చుతుంది. 6వ దశ, మంచి విశ్వాసుల సహవాసం కలిగి ఉండు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో కొంతకాలానికి నువ్వు కూడా అలానే మారిపోతావు. దేవునిని ప్రేమించేవారితో స్నేహం చేయండి. నిన్ను ప్రోత్సహించేవారితో ఉండండి. పాపంలోకి లాగే వారితో జాగ్రత్తగా ఉండండి. 7వ దశ, పడిపోయినా మళ్ళీ లేచి నిలబడు. చాలామంది ఒకసారి తప్పు చేసిన వెంటనే ఇలా అనుకుంటారు, నేనిక మారలేను, దేవుడు నన్ను క్షమించడు. కానీ అది నిజం కాదు. నువ్వు పడిపోతే మళ్ళీ లేచి నిలబడాలి. మళ్ళీ దేవుని దగ్గరకు రావాలి. మళ్ళీ ప్రార్థించాలి. మళ్ళీ ప్రయత్నించాలి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. స్నేహితుడా, పాపాన్ని మానుకోవటం ఒక రోజులో జరిగే పని కాదు. అది ప్రతిరోజు తీసుకునే నిర్ణయం. ఈ రోజు నుండి నిర్ణయించుకో, నా పాపాన్ని ఒప్పుకుంటాను, ప్రార్థన చేస్తాను, దేవుని వాక్యం చదువుతాను, పాపానికి దారితీసే వాటిని దూరం పెడతాను, పడిపోయినా మళ్ళీ లేస్తాను. గుర్తుంచుకో, పాపం నుండి దూరంగా వెళ్లే ప్రతి అడుగు దేవుని వైపు వేసే ఒక అడుగు. దేవుడు నీకు బలాన్ని ఇవ్వాలనని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. స్నేహితులారా, ఈ సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ జీవితానికి ఆశీర్వాదంగా అనిపించి ఉంటే ఈ వీడియోకు లైక్ చేయండి. దేవుని వాక్యం మరొకరికి కూడా చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయమైన, ప్రోత్సాహకరమైన క్రైస్తవ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు.